అతని ఇంటర్వ్యూ కావాలంటే అతన్నే అడగండి. నేను తన్ని ఆల్రెడీ కాంటాక్ట్ చేశానండి, కానీ ఆయనే నన్ను ముందు లాయర్ని మీట్ అయ్యమని చెప్పారు. నేను న్యూస్ తెలుగుని వదిలేశాను, పాత ఛానల్లో వర్క్ టీఆర్పీ చేస్తున్నాను. పెంచడానికా? అలా ఏం కాదు, ఇది ఒక జెన్యూన్ కేసు అయినందువల్ల ఇంటర్వ్యూ తీద్దామని వచ్చాను. జెన్యున్ అన్న మాటకి అర్థం తెలుసా? ప్రజలు అడగాలనుకున్న క్వశ్చన్ని తను సిపిని అడిగాడు, అందుకేగా వాడిని లోపలేశారు. కోర్టుకు ఆ విషయం తెలుసు కాబట్టే త్వరగా బెయిల్ దొరికింది. ఇంతవరకు వాడు ఒక సిగరెట్ కూడా తాగింది లేదు. వాడికి తీసిన బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లో కూడా ఏ డ్రగ్స్ వాడలేదని ఉంది. దాన్ని న్యూస్లో చూపించారా? ఒక తప్పుడు న్యూస్ ఇచ్చి అది తప్పని తెలిసాక కూడా ఒక సారీ చెప్పాలని కూడా అనిపించలేదా? మీరు ఎవరి లైఫ్తోనన్నా అడగవచ్చు, మిమ్మల్ని ఎవరు అడగలేరు కదా. మీలాంటి వాళ్ళకి బాధ్యతే లేదు. మేడం, మీరు చెప్పేదంతా నిజమే, కానీ అందరినీ తప్పుగా అనుకోకండి. అందరూ అంతేలే. మేము ఎథిక్స్తో పనిచేయడానికి మాక్సిమం ట్రై చేస్తూనే ఉన్నాం మేడం. మీరు ఒకసారి ఫాదర్తో మాట్లాడండి, ఆయన చెప్పిన చాలా విషయాలు నేను టేకప్ చేశాను. ప్రదీప్, మీరు అలాంటి వాళ్ళని నేను అనట్లేదు, కానీ మీ ప్రొఫెషన్లో ఉండే కొంతమంది చేసే రియాక్షనే ఇది. ఇంటర్వ్యూ నేను చెప్తా. ఓకే మేడం, సరే. వస్తాను. డ్రగ్ మాఫియా కేసు నుంచి తప్పించుకోవచ్చా? బ్లాక్ మ్యూజిక్ అనే పేరుతో వాళ్ళు చేసేది కాన్సర్ట్ కాదు, కోట్ల రూపాయల్లో మత్తు మందు వ్యాపారం చేస్తున్నారు. లైవ్ ఆదివారం 5 గంటలకి గాంధీపురం నుంచి. లంచం తీసుకుని వచ్చిన మొదటి స్థానం. ఛానల్ రేటింగ్ వెనకాల ఉన్న మర్మం ఏంటి? రేటింగ్ మోసం చేయడంలో నిజమైన విషయాలు బయటికి రాబోతున్నాయి. వెయిట్ చేయండి. రిపోర్ట్ అంతా ఇందులో ఉంది. లైవ్ ని వాడి ఇంటి పక్కనే తీయండి, ఓకేనా? సార్, ఆ సదా ఇంటి పక్కనే ఒక గ్రౌండ్ ఉంది. షో అక్కడ చేద్దాం. పోలీస్ ప్రొటెక్షన్ కూడా తీసుకుందాం. పోలీసులతో గొడవ జరగని. అలాగే సార్. లంచం తీసుకుని వచ్చిన మొదటి స్థానం. ఛానల్ రేటింగ్ వెనకాల ఉన్న మర్మం ఏంటి? రేటింగ్ మోసం చేయడంలో నిజమైన విషయాలు బయటికి రాబోతున్నాయి. వెయిట్ చేయండి. రాయ్, ఏంట్రా ఇది? మొత్తం నువ్వే తినేస్తున్నా, ఇంక నేనేం తినాలి? వదలండి వదలండి, కాసేపు సైలెంట్గా ఉండండి. నీ స్నేహితుడు ఉన్నాడే, వాడికి ఎన్నోసార్లు చెప్పాను పేరు మార్చుకోరా అని. శ్రీపి రామచంద్రన్ అనే గొప్ప వ్యక్తి పేరు వీడు చెడగొడుతున్నాడు. వెంటనే వాడికి పేరు మార్చుకోకపోతే వాడి స్టూడియోకి వెళ్ళి వాడిని కొడతాను. హలో, నేను పని వదిలేస్తున్నాను. ప్రదీప్ కొంచెం కష్టమే.